ఇక సింగర్ చిన్మయి పై గచ్చిబౌలిలో పిఎస్ లో కేసు నమోదైంది. ఇక సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఆమె గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇక సింగర్ చిన్మయి పైన కేసు నమోదైంది. ఇటీవల వీడియోలో ఇండియా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై హెచ్సియు విద్యార్థి యూత్ క్యాన్ లీడ్ సభ్యుడు ఎం కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. చిన్మయి మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ గా మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. అందులో స్టూపిడ్ కంట్రీ ఇండియాలో పుట్టడం నా కర్మ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక సింగర్ చిన్మయి పైన కేసు నమోదైంది. ఇటీవల వీడియోలో ఇండియా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెపై హెచ్సియు విద్యార్థి యూత్ క్యాన్ లీడ్ సభ్యుడు ఎం కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. చిన్మయి మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ గా మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. అందులో స్టూపిడ్ కంట్రీ ఇండియాలో పుట్టడం నా కర్మ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సింగర్ చిన్మయి పై కేసు నమోదైంది. ఇటీవల ఓ వీడియోలో ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇండియాపై ఇక స్టూపిడ్ కంట్రీలో పుట్టడం నా బ్యాడ్ లక్ అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపైన ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్ లో పోలీస్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చూసుకున్నట్లయితే అటు నెటిజన్లు కమెంట్లతోని ట్రోలింగ్లతోని ఎప్పుడు చిన్మయిని తిడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏకంగా ఆమె పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యేంత వరకు వెళ్ళింది. సో ఏంటి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్? ఆశ అయితే హెచ్సియు విద్యార్థులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. చాలా సీరియస్గా మండిపడుతున్నారు. చిన్మయి శ్రీపాద చేసినట్టుగా వ్యాఖ్యల మీద ఆమె స్టూపిడ్ కంట్రీ అంటూ భారతదేశాన్ని విమర్శించడం చాలా ఆగ్రహాన్ని తెప్పించింది విద్యార్థులు. దాంతోపాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ దేశంలో ఉప్పు తిని, ఈ దేశంలో పప్పు తిని, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం నీళ్లు తాగుతూ ఈ దేశాన్ని విమర్శించడం ఏంటంటూ ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. దాంతోపాటు కుమార్ సాగర్ అన్నట్టుగా హెచ్సియు విద్యార్థి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తారు. ఆమెని అదుపులోకి తీసుకుంటారు. సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ విద్యార్థులు సీరియస్ అవుతున్నారు. విద్యార్థులే కాకుండా నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్నారు. ఈ విధంగా గతంలో కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కూడా సరైనది కావద్దు. చిన్మయి శ్రీపాదపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ ఇటు విద్యార్థులు అటు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విధంగా ఎవరు చేయకూడదు అనుచిత వ్యాఖ్యలు. మంచి మెసేజ్ ఇవ్వాల్సినట్టుగా దేశం గురించి, ఒక పక్క దేశం మంచి డెవలప్ చెందుతూ అభివృద్ధి చెందుతున్నట్టుగా దేశంలో ఈ విధంగా దేశంలో ఉంటూ ఆ దేశాన్ని విమర్శించడం ఏంటో అంటూ కూడా చాలా మంది దేశభక్తులు కూడా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా కేసు నమోదు చేశారు. దీంతో ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇదే అంశాన్ని చిన్మయి దృష్టికి తీసుకెళ్తారు పోలీసులు. దాంతో ఆమెను అదుపులో తీసుకొని విచారణ చేపడతారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దేశాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముందంటూ ఈ విధంగా పోలీసులు కూడా విచారణ చేపడతారు. ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకునే అందుకు ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అటు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన కమెంట్స్ కి రియాక్షన్ గా చిన్మయి మాట్లాడినట్టు తెలుస్తుంది. అటు అన్నపూర్ణమ్మ కూడా చెప్పడం జరిగింది, అప్పట్లో ఎలా ఆడవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు, అంటే ఈ అర్ధరాత్రుల వరకు తిరగడం ఎందుకు అంటూ కూడా ఆవిడ ఈ పబ్బులలోకి వెళ్లే ఆడవాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడడం తెలిసింది. కానీ ఇక్కడ చిన్మయి దానికి రివర్స్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే అన్నపూర్ణమ్మని టార్గెట్ చేశారా, లేదంటే ఏ రకంగా ఆవిడ మాట్లాడారు? ఈ కేసు పైన అట్లీస్ట్ చిన్మయి రెస్పాండ్ అయ్యారా లేదా?
అంటే పబ్లిసిటీ కోసం ఇట్లాంటి మంది కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడతారని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలు అంటే మన కట్టుబాట్లు దానికి అనుకూలంగా ఉంటే ఓకే, అంటే మన సాంప్రదాయాలు కట్టుబాట్లకు దేశంలో ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. అది మహిళలైనా కావచ్చు, మత సాంప్రదాయాలు కావచ్చు, ఎవరి అయినా కానీ ఎవరి వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా మాట్లాడుండొచ్చు. కానీ ఆ విధంగా ఒకరిని టార్గెట్ పెట్టుకొని ఏకంగా దేశాన్ని విమర్శించడం, ఏకంగా ఈ దేశంలో పుట్టడం నా కర్మ, ఏంటి ఈ కర్మ, ఈ విధంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలో ఉన్నట్టుగా దేశభక్తులకు ఆగ్రహం కల్పిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా విద్యార్థులు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి వ్యక్తులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి PS లో కేసు నమోదు చేశారు. ఆమెని ఇంట్రాగేషన్ చేయండి, సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఇదే విధంగా వదిలేస్తే ఒకరికొకరు దేశాన్ని నిందించే పరిస్థితికి వస్తారు. ఆ దేశ పౌరులై ఉండి ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి పౌరులే మన దేశాన్ని విమర్శిస్తుంటే మన దాయాది దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారు, మన మీద ఏ విధంగా విమర్శలు చేస్తారు. ఇప్పటికే కొన్ని దేశాల వాళ్ళు పనిగట్టుకొని విమర్శలు చేస్తుంటారు. ఈ విధంగా ఎవరు చేయకూడదు. పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఫర్దర్ గా చిన్మయ్ పైన పోలీసులు ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకుంటారు. గచ్చిబౌలి పోలీసులు ఖచ్చితంగా ఆమెను పిలుస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు. పలు సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసేసి విచారణ చేపడతారు. సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు తీసుకోవడం కూడా ఎంతవరకు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడతారు. అయితే విద్యార్థులు మాత్రం ఇచ్చిన ఫిర్యాదు మీద ఖచ్చితంగా FIR నమోదు చేయాలి, ఖచ్చితంగా ఆమెను పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ విద్యార్థులు దాంతోపాటు నెటిజన్లు బగ్గు అంటున్నారు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.